ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో కొంచెంసేపు వాక్య ధ్యాన నిమిత్తం మనం ఒక వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. ఎఫ్‌సి పత్రిక మూడో అధ్యాయం ఎఫ్‌సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 14 నుంచి చదువుతున్నాను. ఫస్ట్ 14 చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 14వ వచనం చక్కటి మాట అంటున్నాడు. ఈ హేతు చేత అంటే ఈ కారణం చేత అని పైన ఒక మాట అన్నాడు దానికి ముందు. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి అని చెప్పి ఈ శ్రమలు వస్తాయి, శ్రమల్లో మీరు అధైర్యపడకండి అని చెప్తున్నాడు. తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. ఈ హేతువు చేత అంటే ఈ కారణం చేత పరలోకం నందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. అంటే మన అంశం ఏంటంటే మోకాళ్ళుని చేసే ప్రార్థన అన్నమాట. మోకరించి చేసే ప్రార్థన. గత కొద్ది వారాలుగా మనం తీర్మానాల గురించి చూసుకున్నాం. అంతా అయిపోయింది. చాలా వారాలు కంటిన్యూ అయింది. చాలా తీర్మానాలు మనం చేసుకుందామని అనుకున్నాం. దాని ప్రకారం మనం ఆ తీర్మానాలన్నీ కూడా దేవుని కోసం ఏదైతే తీసుకున్నామో తీర్మానాలు వీగిపోకూడదు. స్థిరంగా మనం మరణించే వరకు అవి సాగాలి. అట్లా చేద్దాం. మరి ఈ వారం దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే మోకరించి ప్రార్థించడం. దీని గురించి మనకి ఒక 2 వీక్స్ అట్లా పట్టొచ్చు, 3 వీక్స్ చూద్దాం మన దేవుడు ఎలా నడిపిస్తాడనేది. అయితే ఈ మోకాళ్ళుని ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ మనం చేసుకునేటప్పుడు కొంతమంది ఎలాగైనా చేస్తారు యాక్చువల్గా. కానీ వీటన్నిటికన్నా కూడా మోకరించి చేసే ప్రార్థన చాలా విలువైందని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మోకాళ్ళుని చేసే ప్రార్థన పౌలు కూడా అయితే చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏమన్నాడంటే 13లో కొన్ని శ్రమలు వచ్చినాయి, కానీ ఈ శ్రమలను బట్టి మీరు అధైర్యపడవద్దు అని వేడుకొంచున్నాను అన్నాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రమల్లో మనం అధైర్యపడకూడదు అని. చాలా ఇబ్బందులు ఉంటాయి మన జీవితంలో. కొంతమంది పైకి చెప్తా ఉంటారు, కొంతమంది చెప్పలేకపోతారు. కానీ ఏదో ఒక దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ శరీరంలో ఉన్నంత వరకు కూడా ఏదో ఒక ఇబ్బంది మనల్ని, అది శారీరకమైనది అవ్వచ్చు, లేదా ఆత్మీయ విషయంలో అవ్వచ్చు, కుటుంబ పరంగా కొన్ని సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, ఏదో ఒక సమస్య మనకు ఉంటూ ఉంటది. అయితే ఆ శ్రమని బట్టి మనం ఫస్ట్ చేయాల్సిన పని అధైర్యపడకూడదు. ఏ శ్రమ వచ్చినా సరే దానికి మనం అధైర్యపడొద్దు అని ఫస్ట్ పాయింట్ లో మన దేవుడు చెప్తా ఉన్నారు. పౌలు కూడా అదే అంటున్నాడు, అధైర్యపడబాకండి అని ఎఫ్‌సి సంఘానికి రాస్తూ అంటున్నాడు. ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. అంటే ఈ శ్రమ తర్వాత ఖచ్చితంగా మరి ఒక శోధన అయిన తర్వాత యోబు అంటాడు కదా, నేను శోధింపబడిన అనంతరం సువర్ణం వలె మారిపోయానంటాడు. అంటే ఈ శ్రమ అనంతరం ఖచ్చితంగా మేలు దాచి ఉంచాడు దేవుడు. ఇది ఒక పరీక్ష, మీకు పరీక్ష తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తాడు, ప్రమోషన్ ఉంటుంది కదా. అట్లా అందుకే ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి అంటే తర్వాత ఇది మీకు మహిమకరములై ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా మీకు గంతిస్తుంది తర్వాత ఈ శ్రమ అనేది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడద్దు. అంతేకాకుండా ఈ కారణం చేత పరలోకమందైనా భూమి మీదైనా ఏ కుటుంబమైనా ఏ తండ్రిని బట్టి వాళ్ళ కుటుంబాన్ని పిలువపడుచున్నారు నేను ఆ తండ్రికి మోకాళ్ళున్నాను అంటున్నాడు. మోకరించి చేశాను ప్రార్థన, మోకరించాడు అని చెప్తున్నాడు పౌలు క్లియర్ గా. నేను మోకాళ్ళుని ప్రార్థన చేశా. అయితే ఏ అంశాల గురించి ఆయన ప్రార్థన చేశారు అది కూడా కొన్ని విషయాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వరుసగా చదువుకుంటూ వెళ్తే మనం 19 వరకు కూడా చాలా ముఖ్యమైన విషయాలు పౌలు చెప్తా ఉన్నాడు. 14లో నేను మోకరించాను అన్నాడు. ఓకే, దేనికోసం మోకరించాడు వరుసగా చూద్దాం. కొన్ని విషయాలు ఏమేమి చెప్తున్నాడు, మనం కూడా ఆ విషయాలు ఇంపార్టెంట్. ఈరోజు ఒకవేళ మనం మోకరించే అనుభవం లేకుండా చాలా లైట్ తీసుకుంటున్నాం మేము మోకాళ్ళలోని ప్రార్థించడాన్ని. అందుకే దేవుడు మనతో మాట్లాడొచ్చు ఈరోజు. కానీ మీరు మోకరించి చేసే ప్రార్థన ఎంత
పవర్ఫుల్ గా ఉంటది. కొంతమంది భక్తుల్ని కూడా యాక్చువల్ గా మనం చూడాలి. ఆ మోకరించి చేసినప్పుడు ఏం జరిగింది అద్భుతాలు అనే విషయం. మొదటిగా పౌలు విషయంలో ఇక్కడ ఎఫ్సి పత్రికలో ఈ మోకరించి ఏ విషయాలు అడుగుతున్నాడంటే 15 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఫస్ట్ పాయింట్ చూడండి ఏమేమి విషయాలు ఇతను ప్రార్థిస్తున్నాడు అంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంటే మనం ఆత్మలో శక్తి కలిగిన వారమై. అంతరంగ పురుషుడు అంటే లోపల ఆత్మ, పరిశుద్ధాత్మ. అంటే మనలో ఉండేది మన ఆత్మ, పరిశుద్ధాత్మను మనలో ఉంటాడు. ప్లస్ మన ఆత్మలో బలపడాలి. శరీరము, ఆత్మ, ప్రాణాత్మ, శరీరం. మనము అంటే ప్రాణం, ఆత్మ, శరీరం 3. పైకి కనిపించేది బాహ్య పురుషుడు, లోపల ఉండేది ఆత్మ, అంతరంగ పురుషుడు. సో మన అంతరంగ పురుషుడు అంటే మన లోపల ఆత్మ, మన ఆత్మ బలపడాలి. ఆయన ఆత్మ వల్ల బలపరిచినట్లు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మన లోపల శక్తి గల వారమే ఉండాలి. మానసికంగా మనం మంచి స్ట్రాంగ్ గా ఉండాలి. ఏ ఏ విషయం వచ్చినా తట్టుకోగలిగి నిలబడగలగాలి. ఇప్పుడు కూడా శ్రమ రాగానే మనం పరుగులు ఎత్తుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకా మన డెవలప్మెంట్ ఏముంది? స్పిరిచువల్ గా మనం ఆత్మీయంగా డెవలప్ అయినట్టు కాదు. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు గానీ, ఏదైనా ఒక విషయం మనం తట్టుకోవాల్సి వచ్చినప్పుడు గానీ, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంటే లోపల మనకి శక్తి కల వారమై ఉండాలి. శారీరక దృఢత్వం గురించి దేవుడు మాట్లాడట్లేదు. శారీరకంగా మనందరం బలహీనమై ఉండొచ్చు. ఎవరు పెద్ద స్ట్రాంగ్ కాదు. రోజు వ్యాయామాలు చేసి ఫిట్‌నెస్ పెంచుకునే అయన్నీ ఎవరికీ లేవు. భౌతికంగా మనం బాహ్య పురుషుడు మనం. అందుకే పౌలు అంటాడు బాహ్య పురుషుడు కృషిస్తున్నాను. శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శరీరపరంగా కాదు మనం స్ట్రాంగ్ అవ్వాల్సింది. ఆత్మ విషయంలో స్ట్రాంగ్ గా ఉండండి. ఏం జరిగినా సరే దేవుడున్నాడు అని. ఏం జరిగినా దేవుడున్నాడని ఒక మంచి స్ట్రాంగ్ గా మనం ఉండాలి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ప్రభు యొక్క ఆత్మ చేత మనం బలపరచబడాలి. ఇంకే విషయం చేత బలపరచబడకూడదు. మనకున్న డబ్బో, అందమో దాన్ని బట్టి మనం బలపరచబడకూడదు. దేవుని యొక్క ఆత్మ చేత మనం బలపరచబడే వాళ్ళంగా ఉండాలని మాట్లాడుతున్నాడు. ఇంకా 16 చూస్తే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు ఎక్కడ ఉండాలండి? మన హృదయంలో ఉండాలి. చాలా మంది ఇక్కడ క్రీస్తుని హృదయంలో కాకుండా గోడ మీద పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా ఎంత మనం చెప్పినా మనలో ఉన్న దేవుణ్ణి, మనతో ఉన్న దేవుణ్ణి విగ్రహాల్లో ఎతుకుతూ చాలా మంది ఇంకా విగ్రహారాధన చేస్తున్నారు. ఒక సిస్టర్ మధ్యాహ్నం మాట్లాడుతూ అంటుంది, ఒక యేసుప్రభు ఫోటో ఉందండి మా ఇంటికాడ. మా ఆయన గారికి ఏదో ఒకటి కావాల్సిందే, లేకపోతే అక్కడ ప్రార్థన చేయడు ఆయన. ఆ 2 నిమిషాలు ప్రార్థన చేయాలంటే ఆ ఫోటో కావాల్సిందే అంట ఆయనకి. నేను చెప్పాను అలా కాదమ్మా, అట్లా అలవాటు అయిపోతే ఇబ్బంది. మనం విగ్రహారాధన నుంచి వచ్చాం కాబట్టి మన మనసు అలాగే ఉంటది. విగ్రహం కనబడితే చాలు. ఇక్కడ ఎక్కడ యేసుప్రభు ఫోటో కనిపించిన విగ్రహం కనిపించినా ఆటోమేటిక్‌గా ఆయన దేవుడు అన్న ఫీలింగ్ వచ్చేస్తది మనకి. ఇంకా అక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి, ఏదో చేతులెత్తి మొక్కాలని అనిపిస్తా ఉంటది మనకి. ఎందుకంటే గడిచిన కాలంలో అవన్నీ ఉన్నాయి కదా మనకి. అందుకని ఎప్పుడు కూడా విగ్రహం లేకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో మనం. ఆహ్, ఆ సిస్టర్ అలా అంటున్నప్పుడు అదే చెప్పాను నేను. ఇట్లా కాదమ్మా, ఇట్లా అంటే లేదు లేదు తీయడానికి లేదు. ఉంచాల్సిందే ఫోటో. ఆయన అక్కడే ప్రార్థన చేసుకుంటాడు. ఏదో ఒకటి ఉండకపోతే ఆ 2 మినిట్స్, 3 మినిట్స్ అయినా ప్రేయర్ చేయడాయన అని మాట్లాడుతుంది ఆవిడ. చూడండి మరి ఎలా అయిపోతున్నాం అంటే మనం చెప్పినాక సరే వినకుండా ఇంకా అదే కంటిన్యూ చేయడం. ఆ విగ్రహారాధన ఏదో ఒక ఫోటో పెట్టేసి అక్కడే విగ్రహం దేవుడున్నాడు అనుకోవడం. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడంటే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాని. ఎక్కడ ఉండాలి ఆయన? మన హృదయాల్లో ఉండాలి ఆయన. అందుకే నీ దేహము నా ఆలయం అంటున్నాడు ఆయన. ఆయన ఉండాల్సిన స్థలం మన దేహం. మనలో ఉంటాడు ఆయన. మనం ఆయన తీసుకొచ్చి ఎంత చెప్పినా వినకుండా ఇక్కడ చక్కగా ఫోటో పెట్టేసి ఫోటో దగ్గరికెళ్ళిపోయి దండం పెట్టేస్తా ఉంటాం అలవాటు ప్రకారం. పాత రోజుల్లోనేమో ఆ గుడిలాగా కట్టి అక్కడ విగ్రహాలు పెట్టుకునేవాళ్ళం. పాత విగ్రహాలు ఆ దేవుళ్ళయి పూజ చేసేవాళ్ళం. ఇప్పుడేమో ఆ ప్లేస్‌లో యేసుప్రభు ఫోటో పెడతాం. అంతే తేడా. చాలా మంది ఇలాగే ఉన్నారండి క్రైస్తవులు. మనం చెప్పినా వినిపించుకునే స్థాయి లేదు. ఇక ఆర్‌సీ మాలైతే చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు వాళ్ళకి లెంట్ డేస్ జరుగుతున్నాయి. ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. సిలువలు పట్టుకొని సాయంత్రాల పూట వెళ్ళిపోతున్నారు. ఇక్కడే కదా మనకి బాగా దగ్గర కాబట్టి మనకు తెలుస్తది వాళ్ళు ఏం చేస్తున్నారనేది. కాబట్టి ఒక సహోదరికి మనం చెప్పి మన చర్చికి నడిపిద్దామని చూసాం గానీ ఆవిడ అస్సలు కుదరదు. ఇప్పుడు మాకు లెంట్ డేస్ జరుగుతున్నాయి. మాకు ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది. ఉదయం, సాయంత్రం కూడా ఇంకా సిలువను పట్టుకొని సాయంత్రాల పూట సిలువను పట్టుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ సిలువను పట్టుకొని మోసుకుంటా ఒక గుడిలాగా అన్నమాట ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఎలాగైతే ఆ రథాల మీద ఊరేగిస్తారో సేమ్ అలాగే ఈయనకి ఇక్కడ ఆ రథంలాగా అట్లా ఒక పెద్ద విగ్రహం లాగా పెట్టేసి ఒక చిన్న రథం అన్నమాట. అది నలుగురు కూడా మోస్తారు దాన్ని. అట్లా మోసుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు.
పక్కన మేరీమాత విగ్రహం అల్టిమేట్ గా ఉంటది కదా, అది కంపల్సరీ అనుకో. అట్లా చేసేస్తున్నారు వీళ్ళు. చూసారా? మన హృదయంలో, వాళ్ళ హృదయంలో యేసు ప్రభు లేడు. వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చి విగ్రహంలో పెట్టి దాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలా అండి మరి వాక్యానికి అది ఎక్కడ సింక్ అవుతుంది అసలు? ఒక్కసారైనా ఆలోచించరు వాళ్ళు. మనం చెప్తా ఉంటాం, ఇలా కాదమ్మా, ఇలా చేయకూడదు, విగ్రహాన్ని ఆరాధించకూడదు, ఆత్మతో ఆరాధించాలి, క్రీస్తు మన హృదయంలో ఉండాలి, నీ శరీరమే ఆయన ఆలయం. అస్సలు వినే ప్రసక్తే లేదనమాట. అసలు విననంత మూర్ఖత్వం. కానీ ఆయనంటే ఇష్టం ఉంది వాళ్ళకి. కానీ అది ఎట్లాంటి రాంగ్ రూట్‌లో వెళ్తుందో మనం గమనిద్దాం. ఎలాంటి పరిస్థితులున్నాయో ఆలోచించండి. చాలా మంది ఇట్లా నశించిపోతుంటే బాధేసేస్తుంది. వీళ్ళెవరు ఎళ్ళరు కదండీ! పరలోకం చేరుకోరు గదా! ఇప్పుడు అన్ని లేని వాళ్ళు ఎలాగైతే ఉండిపోతున్నారో సేమ్ ఎగ్జాక్ట్‌లీ వీళ్ళు గూడా అంతే. ఆ కేటగరీకెళ్ళిపోతారు. ఎవ్వరు వెళ్ళే ప్రసక్తే లేదు. కాబట్టి కొంతమంది ఆర్‌సీఎం వాళ్ళు అలాగనమాట. మేము ఖచ్చితంగా మాకిక్కడ జరుగుతుంది. ఈ 40 డేస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్లా జరుగుతుంది. కానీ ఇక్కడ పౌలైతే క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, కేవలం విశ్వాసం, ఆయనున్నాడు, ఇంకేమొద్దు, ఆయనున్నాడు, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయనున్నాడని, ఖచ్చితంగా కార్యం చేస్తాడని విశ్వాసించవలెను కదా అని వాక్యం ఉంది. ఖచ్చితంగా మన ప్రభువు ఉన్నాడు. మన విశ్వాసంలో ఉన్నాం. అయితే ఆ విశ్వాసము ద్వారా క్రీస్తు ఎలా ఉండాలంటే మన హృదయాల్లో నివసించాలంట ఆయన. అది ఇంపార్టెంట్ అండి. నిజంగా మనలో క్రీస్తు ఉంటే అది సూపర్ అన్నమాట చక్కగా. ఆయన మనలో ఉండి నివసించాలి. అలా ఉండేట్టుగా మనం చూసుకోవాలి. కానీ ఈరోజు మనలో ఉండే దేవుడిని విగ్రహాల్లో వెతుక్కుంటున్నారు మన జనాలు. ఆహ్, నీతో ఉండే దేవుడు, నీలో ఉండే దేవుడాయన. కానీ ఇవన్నీ వదిలేసి ఆయన కేవలం విగ్రహానికి పరిమితం చేసి, విగ్రహంలో ఆయన ఉన్నాడని ఫీల్ అయ్యి, ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ, ఆయనకి భయంకరమైన పాపం అది. ఆయనకిష్టం లేని ఆ కార్యం చేస్తూ, ఆయన్ని సంతోషపడుతున్నాం అని అనుకుంటూ, ఆయన్ని ఊరేగిస్తున్నాము, ఆయన్ని గొప్ప చేస్తున్నాం అనుకుంటూ, ఆయన్ని గాయపరుస్తూ, ఆయన గాయాలను ఇంకా రేపుతూ ప్రవర్తించే వాళ్ళు చాలా మందున్నారు. కానీ మనమైతే మన హృదయంలో కేవలం విశ్వాసమే, ఇంకేం లేదు. ఆయనున్నాడు, ఆయనే రక్షకుడు. ఇంకేం మాట్లాడేది. ఎవరు ఎన్నన్నా అనుకోనివ్వండి. మాకు బైబిల్ ఇది చెప్తుంది. మా దేవుడు మాకు అంతే. ఇంక ఇలా మనం ఒక పర్ఫెక్ట్‌గా శాశ్వతమైన ఆ విశ్వాసంతో మనం ఉన్నామనుకోండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. 17 చూస్తే, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెననియు. ఇవన్నీ చెప్తూ ప్రభు గురించి మాట్లాడుతూ మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలి ఇవన్నీ గూడా అంటున్నాడు. ఎందుకంటే ఆయన మనకు తెలిసింది గదా! ఆయన మహిమైశ్వర్యం. ఆయన శ్రీమంతుడు. ప్రతి విషయంలో సంపన్నుడు, సమృద్ధి ఇవ్వగల దేవుడనమాట. కాబట్టి మనం ఒక ఆర్థిక సమస్యను ఎదుర్కొంటున్నా, ఒక అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నా, లేదా ఏ సమస్యలో నువ్వున్నా సరే ఆయన ఆ సమృద్ధి అనేది మనకివ్వగలడనమాట. కొంతమంది కుటుంబాల్లో డబ్బుండదు. అప్పుడు ఆయన గుప్పలిప్పి డబ్బు ఇవ్వగలడు. సమర్థుడైన దేవుడు. చెప్పాడు గదా! రహస్యమందు దాగున్న దన్నిధిని నీకిస్తాను, మరుగైన దన్నిధినిస్తానన్నాడు. ఇస్తాడు డెఫినెట్‌గా ఇచ్చి, ఆ సమస్య నుంచి మనకి ఏ సిట్యుయేషన్‌లో మనం ఉన్నామో, ఆ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వగలడు. అలాగే ఇంకేదో వేరే సమస్య ఉన్నా సరే, దాని నుంచి నీకు సొల్యూషన్ ఇచ్చి నీకు సమృద్ధి ఇవ్వగలడు. ఏ విషయంలోనైనా సమృద్ధి ఇచ్చే దేవుడనమాట ఆయన. కాబట్టి ఖచ్చితంగా మనకు సమృద్ధి ఇస్తాడు. అందుకే మహిమైశ్వర్యం చొప్పున, ఆయన మహిమలో ఆ ఐశ్వర్యం చొప్పున మనకి అన్నీ దయచేయగల సమర్థుడు. అన్నీ ఇస్తాడు, ఒకటని కాదు. నువ్వు ఏది కావాలని కోరుకున్నా అన్నీ ఇవ్వగల దేవుడనమాట. ఆహ్, స్ ఆ ప సారిపతు గ్రామంలో తెలుసు కదా మనకి. ఆ పేద విధవరాలు సేవకుడికి మరి ఏదైతే అప్పం చేసిచ్చిందో, "నేను ఒక్క అప్పమే ఉందయ్యా, మరి తిని చనిపోదాం అనుకుంటున్నాం నేను నా బిడ్డ" అంటే, సేవకుడు అడుగుతాడు గదా! "ఇది నాకు చేసివ్వమ్మా ఈ అప్పం" అని చెప్పి అడిగినప్పుడు, ఇంకేం ఆలోచించకుండా అది తీసుకెళ్ళి ఆ దైవజనుడికి ఇచ్చినప్పుడు, దేవుడు అక్కడ ఆమెను దీవించడం మనం చూస్తాం. ఇంకా అది ఎలా ఉందంటే ఆమెకు సమృద్ధి ఇచ్చాడు దేవుడక్కడ. ఇంకా ఎంతసేపున్నా తొట్టిలో పిండి తక్కువ కావట్లేదు, గుడ్డులో నూనె అయిపోవట్లేదు. ఇంకా అలా అప్పాలు చేసుకుంటూ తింటున్నారనమాట వాళ్ళు. ఎంత చక్కగా అదంతా రాయబడింది అక్కడ. తనే కాకుండా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా పోషించబడినట్లుగా చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇలా పోషించే దేవుడు మహిమైశ్వర్యం చొప్పున, ఆయన యొక్క మహిమైశ్వర్యం చొప్పున మనల్ని పోషిస్తాడు. మనకు సహాయం చేస్తాడండి. ఏ విషయమైనా దయచేయగలడు. దయచేయగలడు అంటే మనకి ఇవ్వగలడు అని అర్థం. దయచేయగలడు అంటే ఇవ్వగలడు. మనకిచ్చే దేవుడనమాట. కాబట్టి ఆయన మహిమైశ్వర్యం చొప్పున మనకిస్తాను అంటున్నాడు. తర్వాత 18 చూస్తే వీటన్నిటి గురించి ప్రార్థిస్తున్నాడు. ఎందుకి పౌలు, నేను మోకాళ్ళుని అన్నాడు గదా! ఆ వచనంలో చూడాలి మనం. నేను మోకాళ్ళుని 14 వచనంలో. నేను మోకాళ్ళుని ఏవే విషయాలు అడుగుతున్నా అంటే ఇయన్నీ అడుగుతున్నాడు. సో, ఈ మోకరించి ఇయన్నీ చేస్తాడన్నమాట ప్రార్థన. 18 ఏమంటాడంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. అంటే చివరికొచ్చేటప్పటికి మనం ఆయన సారూప్యంలోకి రావాలి గదండీ! ఆయన సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మనము గూడా ఆయన సారూప్యంలోకి, మనం గూడా ఆయన సారూప్యంలోకి వచ్చేవాళ్ళుగా ఉండాలన్నమాట. కాబట్టి సంపూర్ణత యందు ఏదైతే పర్ఫెక్ట్ అన్నమాట లాస్ట్‌కొచ్చేటప్పటికి. అంత పర్ఫెక్ట్‌గా ఉంటేనే దేవుడు తీసుకెళ్తాడు గాబట్టి, ఆ పర్ఫెక్ట్ అనేది మనలో ఉండాలి. అందుకే దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో గూడా దాని వెడల్పు,
పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును అని చక్కటి మాటలు మాట్లాడుతున్నాడండి పౌలు ఇక్కడ. ఫస్ట్ ఏమన్నాడంటే దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా. అంటే మనం కంప్లీట్ గా ఆ పూర్ణ కంప్లీట్ అనమాట. దాన్ని సంపూర్ణం అంటే కంప్లీట్. ఆ సంపూర్ణతలోకి రావాలి, ఆ పరిపూర్ణతలోకి. అంటే ఆయన సారూప్యంలోకి వచ్చేయడమే కదా అర్థం. ఫైనల్ గా మనకు ఆయన సారూప్యం రావాలి. ఆ సారూప్యంలోకి వచ్చినప్పుడు ఆయన తీసుకుంటాడు మనల్ని. సో ఆయన సారూప్యంలోకి మనం వచ్చేటట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అన్నాడు. చూసారా, ప్రేమ గురించి మాట్లాడాడు. మనం ఎప్పుడు కూడా అదే కదా కొరింథీ పత్రికలో ప్రేమ గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే మరి ఆ ప్రేమ అనేది చాలా ముఖ్యం. అసలు క్రైస్తవ జీవితానికి, క్రైస్తవులకి కావాల్సిందే ప్రేమ అన్నమాట. ఆ ప్రేమను మనం చూపించాలి. కానీ నేటి క్రైస్తవంలో అసలు లోటుగా ఉంది ఆ ప్రేమ అన్నమాట. ప్రతిదానికి కోప్పడ్డం, అసహించుకోవడం. ఇప్పుడు ఒకరికి ఎవరైనా బాకీ ఉన్నారనుకోండి, కట్టలేని స్థితిలో సహోదరుడు ఉంటే ప్రేమించమన్నాడు దేవుడు, బాకీ వదిలేసేయమన్నాడు. అంతే కదా! కనీసం వదలలేకపోతే ప్రేమించాలి. కొద్ది రోజులు అయితే ఇస్తానన్నప్పుడు ఒప్పించుకోవడం అట్లా చేయొచ్చు. కానీ వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి వాళ్ళ మీద కక్ష కట్టేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, ఇది జరిగిపోయి మరి కేసులేసి, అసలు ఈ విషయంలో అయితే క్రైస్తవులు ముందుకొచ్చేస్తున్నారు. అన్యులైన వాళ్ళు తొందరగా అట్లా కేసు పెట్టాలి. అది పూర్తిగా వాక్య వ్యతిరేకం అని తెలిసి కూడా కేసు పెట్టడానికి ముందుకొచ్చేసి ఎంత ఘోరమయంగా బిహేవ్ చేస్తున్నారంటే, మనం క్రైస్తవులు, మనం పోలీసులు కేసులు అట్లా ఉండకూడదు. ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. అసలు ఈ ఆలోచనే లేదు పూర్తిగా. ఇంకా ఆయన్ని పక్కన పెట్టేసి, దేవుడనే ఎలిమెంటే లేకుండా పక్కన పెట్టేసి, లైక్ అన్యుల్లాగానే వాళ్ళు ఎలాగైతే ఏ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే పోలీసులు, కేసులు వెళ్ళిపోతారు గదా! అట్లాగా అయిపోతుంది నేటి క్రైస్తవం. ఎవరు కూడా మోకరించి ప్రార్థించుకోవడం, దేవుడు సహాయం చేస్తాడనుకోవడం గాని, దేవుని శక్తిని ఆశ్రయించడం గాని లేవు. ఇవన్నీ లేవు. ఇలాంటి పరిస్థితులున్నాయి. అయితే మనం మాత్రం అట్లా ఉండకుండా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి అన్నాడు. ప్రేమ దేవుడెప్పుడు అదే పౌలు ఎప్పుడు అదేగా చెప్తాడు. కొరింథీ పత్రికలో గూడా పౌలు రాసిన మాటలే కదా ప్రేమ గురించి. దేవుని ప్రేమను మనం కనపరిచే వాళ్ళంగా, దేవుని ప్రేమను ఇతరులకు చూపించే వాళ్ళంగా ఇది మనం చేయాల్సిన పననమాట. ఆ ప్రేమను బట్టే అది జరుగుద్ది. వేరెక్కడా జరగదనమాట. కాబట్టి మనం ఆ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయాలి. మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఈ ప్రేమ అనేది బయట కనిపించాలి. వీళ్ళు క్రైస్తవులు ఇలా ప్రేమిస్తారా? ఇంత ప్రేముందా వీళ్ళలో అని అని తెలియాలే గాని, ఇంకా మనం పాత రోజుల్లో ఉన్నట్లుగా ఉండకూడదు ఏ విషయంలో గూడా. ప్రేమ యందు వేరుపారి స్థిరపడన్నాడు. ఇంకా సమస్త పరిశుద్ధులతో కూడా ఏం చేయాలంటే దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుదాం. ప్రేమ గురించి మాట్లాడుతూ ఆ దేవుని యొక్క ప్రేమ ఉంది గదా! దానికి పొడుగెంత, వెడల్పెంత, లోతెంత, ఎత్తెంత అంటే మొత్తం తెలుసుకోవడమే ఇగ అర్థం. ఏదైనా ఒక దానికి ఒక వస్తువు ఉందనుకోండి. ఒక సైట్ ఉంది, లేతే ఒక స్థలం ఉంది, లేతే ఒక వస్తువు ఉంది. దానికి అవేగా చూస్తారు మెయిను. దీని పొడవెంత, దీని వెడల్పెంత, లోతెంత, ఎత్తెంత ఇది. సో, ఈ 4 విషయాలు దేవుని ప్రేమ విషయంలో చేయమంటున్నాడు. ఎంత బావుంది ఈ మాట. ఆయన ప్రేమ యొక్క లోతేంటి, ఎత్తేంటి, పొడుగేంటి, వెడల్పేంటి అన్నీ గూడా. అన్నీ గ్రహించుకోండి. ఎంతో గ్రహించుటకును అంటున్నాడు. ఎంత బావుందండి ఈ మాట. దేవుని ప్రేమ అంత గొప్పదనమాట. పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు అన్నీ. ఈయన ప్రేమ గురించి మనకు తెలియాలంటే ఇగ ఖచ్చితంగా పరమగీతంలోకి వెళ్ళిపోవాల్సిందే. అది చాలా అద్భుతంగా ఉంటది గదా! పరమగీతంలో చాలా ఎక్సలెంట్ వర్డ్స్ ఉంటాయి. నిజంగా అంత ప్రేమ ఆయన మన మీద చూపించడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తది నిజంగా. ఎవరు చూపించరు గదండీ అట్లా. ఎంత క్లోజ్ అయినా భర్త పెద్ద పట్టించుకోరు. ఏదో పెళ్ళైన కొత్తలో కొద్దిగా ఏమన్నా ప్రేమించగలుగుతారేమో గానీ, తర్వాత అసలు ఆ ప్రేమే ఉండదు. ఎవరైనా అంతే. తర్వాత పిల్లల మీద తల్లిదండ్రులు గాని, ఏదైనా అంతే. ఏ ప్రేమైంది ఈ లోకంలో. కానీ దేవుడి ప్రేమ చూడండి ఎంత గొప్పగా ఉంటదో. పరమగీతంలో అంటది గదా! షూలమతి అందుకే అంటది గదా! నేను నా ప్రియుడు నావాడు నేను అతని దానను అంటది. ఇంకా ఏమంటదంటే నేను భోజనశాలకు కదా! భోజనశాలకు తీసుకెళ్ళాడు. అక్కడ ప్రేమని ధ్వజముగా ఎత్తాడు అంటది. ఎంత బావుందో ఆ మాట చూడండి. ప్రేమని ధ్వజముగా ఎత్తాడు. ఇంకా చెప్పాలంటే ఇంకో మాట కూడా ఉంటదక్కడ. ఏంటంటే ఈ ఆయన అతని ప్రేమాతిశయము చేత, నా ప్రియుని యొక్క ప్రేమాతిశయం చేత నేను మూర్ఛిల్లుతున్నాను అంటది. అంటే ఇంత ప్రేమాతిశయం. ప్రేమ కాదు ఇది ప్రేమాతిశయం. అంటే ఎక్కువ చూపిస్తున్నాడన్నమాట ప్రేమ. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇది తట్టుకోలేక మూర్ఛ వచ్చేస్తుంది. మూర్ఛిల్లిపోతున్నా అంటుంది. ఒకళ్ళు మనల్ని అంతగా ప్రేమిస్తే చూడండి మనం కూడా కొన్నిసార్లు తట్టుకోలేము. కానీ ఈ లోకంలో ప్రేమ అది పర్మనెంట్ కాదు. ఇప్పుడు మనం చూడండి ఒకళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు ఒక్కోసారి. చాలా గౌరవం ఇస్తారు. చాలా బావుంటది. మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా! భలే రిసీవ్ చేసుకున్నారు ఈళ్ళు మనల్ని. ఇంతలా ప్రేమిస్తున్నారు, ఇంతలా రెస్పెక్ట్ ఇస్తున్నారని. కానీ అది గ్రాడ్యుయల్‌గా తగ్గుతది. సెకండ్ టైమ్ మళ్ళీ మనం విజిట్ చేసినప్పుడు అంత ప్రేమ ఉండదు ఆళ్ళలో. థర్డ్ టైమ్ వెళ్ళినప్పుడు అది కామన్ అయిపోద్ది. ఫోర్త్ టైమ్ పట్టించుకోరు మనల్ని. ఇలాగ అయిపోద్ది మనుషుల ప్రేమ. కానీ దేవుడి ప్రేమ అట్లా కాదండి. కానీ ఈ ఫస్ట్ టైమ్ వాళ్ళు చూపిస్తారు చూడండి మన మీద ఆ ప్రేమ, దానికి ఉక్కిరిబిక్కిరి అయిపోతాం మనం. ఈయన ఇంతలా ప్రేమిస్తున్నారు. కానీ తెలుసు అది మనకి. ఇది పర్మనెంట్ కాదు.
నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పటికి ఇంత ప్రేమ ఉండదు వీళ్ళలో, ఇంత ప్రేమ చూపించలేరని మనకు తెలుసు, అది మన మనసుకి తెలుసు. అయినప్పటికీ కూడా కాసేపు టెంపరరీగా వాళ్ళంత ప్రేమ చూపించేప్పటికి మనం హ్యాపీగా ఫీల్ అయిపోతాం. చాలా ఇష్టంగా అనిపిస్తది మనసుకి. మరి ఒక పర్మనెంట్ ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ఈయన ఇంతలా ప్రేమిస్తుంటే షోలమ్మతి ఏం చేస్తుంది? తట్టుకోలేక కదా! తట్టుకోలేక ఈయన ప్రేమని ము ప్రేమాతిశయమ చేత మూర్ఛిల్లుతున్నానంటది. అది పర్మనెంట్ కదా పైగా. అంతలా ప్రేమిస్తున్నాడంట. ఎంత బావుందండి ఆ మాట అసలకి. నిజంగా అంతలా మనల్ని ప్రేమిస్తాడు దేవుడు. అందుకే ఆయన కన్నా ఎక్కువ మనం దేన్నైనా ప్రేమించాలని చెప్పినా, మాట్లాడినా ఒప్పుకోడాయన. ఒప్పుకోడు అంతలాగనమాట. ఎందుకంటే ఆయన కూడా జెలస్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఖచ్చితంగా మనెంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ జెలసీ ఉంటది. ఇప్పుడు నీ పట్ల, నా పట్ల ఓ ప్రణాళిక ఉంది. నువ్వు ఆయన సొత్తు. ఆయన అంటున్నాడు కదా! "నువ్వు నా సొత్తు" అన్నాడు. "నువ్వు నా సొత్తు." చెప్తాడు కదా క్లియర్‌గా. "నువ్వు నా సొత్తు" అంటాడు. "నా అరచేతిలో నువ్వు చెక్కుకున్నా నువ్వు నా సొత్తు" అంటున్నాడు. సొత్తు మీన్స్ అర్థం ఏంటి? ఆయనకి సొంతం అని అర్థం. ఇంక అందుకనే అది మొన్న ఈ ఇంటర్వ్యూలో గూడా అంతే గదా! పీటర్ గారు ఇంటర్వ్యూలో అన్నాడు. ఆయనేమన్నారంటే, "నా ఫ్యామిలీ నాకు బాధ్యత. ప్రేమ కాదు బాధ్యత" అన్నాడు. నిజంగా ఆ మాట విని నేను చాలా ఆశ్చర్యపోయాను. అంతే కాదు అది అంటే దేవుడు అంతలా ప్రేమిస్తాడు ఆయన్ని. ఆయన్నే కాదు మనల్ని ఎవరినైనా. తర్వాత ఈ వీళ్ళు గూడా అంతే విధంగా తనని ప్రేమించాలని కోరుకుంటాడు. అంటే ఫ్యామిలీని ప్రేమిస్తే తప్పని గాదు గానీ, ప్రయారిటీ మాత్రం దేవుడికనమాట. ఫ్యామిలీ బాధ్యత అంతే అన్నాడు. చాలా సంతోషం వేసింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనల్ని ఇంతలాగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఒక వ్యక్తికి జెలస్ ఎప్పుడొస్తదసలు? ఎదరి వాళ్ళ మీద జెలస్ ఎప్పుడొస్తదండి? ఇప్పుడు భర్త, భార్య కొత్తగా పెళ్లయింది. భార్య తనతోనే మాట్లాడాలనుకుంటాడు తను. వేరే వాళ్ళతో ఎప్పుడో ఫోన్‌లో మాట్లాడుతా కంటిన్యూయస్‌గా ఉంటే, నా టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. నాతో ఉండాలనుకున్న అమ్మాయి వేరే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తుందంటే జెలసీ ఫీల్ అవుతారు. అంతే ప్రేమించి పట్టే గదా! ఆ భర్త ఆమెను ప్రేమించి పట్టే గదా! తనతో గడపాలనుకుంటున్నాడు గదా! సో, అలా అంటే ఈ జెలసీ వెనకాల ఏముంటదంటే ప్రేముంటది. దేవుడు కూడా అంతే అదే కోరుకుంటాడు. అందుకని మన ఫ్యామిలీకి కూడా ఎక్కువ ప్రయారిటీ మనం ఇచ్చినా, దేన్నైనా ఎక్కువ ప్రేమించినా ఆయన ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు అంతే. ఆయన స్వభావం అది. కానీ ఈ ప్రేమను బట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అనేది బాధ్యత అన్నాడాయన. అంటే ఏంటి? ప్రేమంతా అల్టిమేట్‌గా ఎవరికి? దేవుడికని అర్థం. దేవుని ప్రేమ కూడా అలాగే ఉంటది మన మీద. పూర్తిగా మనల్ని ప్రేమిస్తాడన్నమాట. అదే ప్రేమను ఆయన కోరుకుంటాడు. అప్పుడు నేను ఆ మాట విన్నప్పుడు కూడా ఇంటర్వ్యూలో ఇంటికొచ్చాక నన్ను నేను క్వెషన్ చేసుకున్నా కొన్ని విషయాల్లో. ఇలా ఉంటదా? ఇంత ప్రేమిస్తాడాయన? అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని "నువ్వు నా సొత్తు" అన్నాడంటే, ఈ ప్రేమంతా నాకు కావాలంటున్నాడు దేవుడు. ఆయనంతగా మనం ప్రేమించాలని కోరుకుంటున్నాడు. తప్పేం కాదది. తప్పేం కాదు. కానీ ఫ్యామిలీని వదలమని కాదు, బాధ్యత. వాళ్ళకేమేం చేయాలో అన్నీ చేయాలి. బట్ ప్రేమ మాత్రం అల్టిమేట్‌గా మనసులో గూడా ప్రాణాత్మ దేహాల్లో ఎవరుండాలి? యేసే ఉండాలి. ఆయనంతగా మనం ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కూడా అలాగే ప్రేమిస్తున్నారు గదా మనల్ని. పరమగీతంలో చెప్తున్నాడు అదే గదా! షూలమతి చెప్పిన ప్రేమ అదే గదా! నాకు వెంటనే రియలైజ్ అయింది. ఓహ్! షూలమతి చెప్పిన ప్రేమ ఇదే గదా! అంటే మనం ఆయన సొత్తు. మనం ఆయన సొత్తు. మనం ఆయనకిష్టంగా ఉండాలి. ఆయన్ని అదే విధంగా ప్రేమించాలి. మనంతలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి షోలమతి చెప్పిన ప్రేమ ఇదే గదా! అంటే ఇంతలా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. నేను ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లుతున్నాను అంది గదా! మనల్ని ఇంతలా ప్రేమిస్తున్నాడు దేవుడు. అప్పుడు మనకో భరోసా రావాలి. దీన్ని బట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అక్కడ సంతోషం మొదలవ్వాలి మన హృదయంలో. దేవుడు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నాడా? అంటే నేను ఎవరితో మాట్లాడినా ఈయనకి జెలస్ అన్నమాట. నేను ఎవరికైనా ప్రయారిటీ ఇచ్చినా ఈయన ఊరుకోడన్నమాట. అంటే అర్థం ఏంటి? నేను ఇంతలా ప్రేమిస్తున్నాను. అంటే ఇది షోలమతి చెప్పిన ప్రేమే గదా! పరమగీతలో చెప్పిన ప్రేమ ఇదే గదా! మన మీద ఆయన చూపించే ప్రేమ. ఆయన ప్రేమాతిశయము చేత మూర్ఛిల్లుతున్నాను అంటుంది. పడిపోతున్నాను. తట్టుకోలేము ఆయన ప్రేమ చేత. అంతే గదా! భోజనశాలకు తీసుకెళ్ళాడు, ధ్వజమెత్తుతున్నాడు. ఆ మాటలేంటండి? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలండి? ఇంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తుంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. మన మనసులో ఇప్పుడు పాడుకోవాలి పాట. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగినే అని. ఇప్పుడు పాడుకోవాలి ఈ పాట మనం. ఎందుకంటే ఇంతలా నన్ను ప్రేమించే నా దేవుడు నాకున్నాడు. ఎవరున్నా లేకపోయినా సరే. అంతేనా ఇంకో భరోసా ఏంటో తెలుసా? చాలా సార్లు నేను అనుకునేదాన్ని. నేను అన్నీ దేవుడి కోసం ఇష్టంగా చేసినా, ప్రభువా ఏదో ఒక విషయంలో దొరికిపోతానంటావా నీకు? ఫైనల్‌గా నీ దగ్గర తీర్పు సమయంలో గాని ఎప్పుడైనా నువ్వు త్రాసేసినప్పుడు తేలిపోతానంటావా? ఏదో విషయంలో. అన్నీ నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నాననే అనుకుంటున్నా. కానీ ఏ విషయంలో కంటి చూపో, నోటి మాటో, క్రియలో, తలంపులో, ఆలోచనలో ఎక్కడో చోట మిస్టేక్ వస్తదేమో, నన్ను అంటే నీ దగ్గరికి రాలేకపోతానా, విడిచిపెట్టేస్తావా అని ఒక ఫీలింగ్ మనసులో నాకెప్పుడూ ఉంటది. కానీ ఈ మాటలు విన్నాక, ఈ ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లడం, ఇలా ఇంత ప్రేమ ఆయన ధ్వజమెత్తి చూపిస్తున్నాడనే మాటలు చూసాక అస్సలు భయమే లేదింకా. ఎందుకంటే ఇంతలా మనల్ని ప్రేమించే వ్యక్తి మనల్ని విడిచిపెట్టడండి. ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ చేస్తున్నాం. ఏదైనా చిన్నది మన హృదయంలో గాని, తలంపుల ఆలోచనలో తేడా ఉన్నా పౌలు చెప్తాడు గదా! ప్రతి దుష్కార్యం నుంచి ప్రభు నన్ను తప్పించి ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఈ మాట గుర్తొచ్చింది నాకు. ఎంత మంచి మాటండి అది. పౌలు ఎందుకంత మాట చెప్పగలిగాడు? ఎందుకంత భరోసా ఉంది ఆయనలో? ఎందుకంటే ఇంతలా ప్రేమిస్తున్నాడు గాబట్టి. ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు. ఆయన గూడా అంతలా తను ప్రేమిస్తున్నాడని పౌలుకి తెలుసు. పౌలుకి తెలుసు. హి నోస్ గాడ్స్ లవ్ అన్నమాట. ఆయనకు తెలుసు దేవుని ప్రేమేంటో. ఈరోజు మనందరం గూడా ఆయన ప్రేమేంటో తెలుసుకుంటే ఎంత భరోసా కలిగుంటామో, ఎంత విశ్వాసంతో ఉంటామో, ఎంత భరోసా వస్తదో మనకు గూడా. మన ఆత్మీయ జీవితం గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దుష్కార్యం నుంచి ఏదైతే చెడు కార్యం ఉందో దాని నుంచి తప్పించి ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడు.
ఇంతలా ప్రేమించి ఆయన ఎలా వదులుతాడండి? ప్రేమను ధ్వజముగా ఎత్తుతున్నాడు. ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లుతున్నాం మనం. ఇంతలా మనం ప్రేమిస్తున్న దేవుడు వదలడండి. అయితే నేను చెప్పేది ఎవరి గురించి అంటే, ఎప్పుడైనా ఆయన చెప్పినట్టు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆయన వదలడు కదా! నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తూ, నిన్నది వదిలేయి అంటే వదలకుండా, నువ్వది చెయ్యి అంటే చేయకుండా ఉంటే అది కాదండి నేను చెప్పేది. ఆయన చెప్పింది చెప్పినట్టు మనం చేస్తూనే, ఇంకా ఏదైనా మిస్టేక్ మనలో ఉంటే అప్పుడు క్లియర్ చేస్తాడాయన. ఆ చిన్న మిస్టేక్‌ని క్లియర్ చేసి దుష్కార్యం నుంచి తప్పించి తీసుకెళ్తాడు. ఎందుకంటే ప్రేమాతిశయం. అది అంతలా మనని అద్భుతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గాబట్టి. చాలా వండర్ అండి. దేవుని ప్రేమ అద్భుతమైనది అసలకి. అదే చెప్తున్నాడు పౌలు గూడా ఇక్కడ. ప్రేమయందు మీరు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును. ఆయన ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు గ్రహించాలి. పరమగీతం చదివితే ఈరోజు చదువుదాం ఒకసారి అందరం. పరమగీతలో కొన్ని చాప్టర్స్ చదువుదామండి. ఖాళీ ఉంటే, సమయం కుదిరితే మొత్తం చదువుదాం. ఆ ప్రేమ చూస్తే మళ్ళొకసారి అర్థమైద్దిగా. ఏంటి ఇంత ప్రేమ బాబోయ్! మనం కూడా అదే. అంటే షోలోమతి అంటే మనమే గదా! అక్కడ సంఘమే గదండీ. సంఘం అంత ప్రేమ చూపిస్తుంటే ఆయన మూర్ఛిల్లిపోతున్నారంట. నిజమే ఆ మాట విన్నాక నాకు చాలా భరోసా. ఆ ఇంటర్వ్యూలో ఆ మాట ఆయన విన్నప్పుడు నేను కూడా రియలైజ్ అయ్యాను. ఇంటికొచ్చాను నేను. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను చాలా రోజులు నా ప్రొఫైల్ ఫోటో ఉంది గదా! నా ప్రొఫైల్‌లో ఐ లవ్ మై మదర్ అని పెట్టా నేను చాలా రోజులు. అయితే నాకు తెలియలేదు. నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఫోటోలు దిగితే దానిలో అన్ని ఫోటోలున్నాయి. కానీ నువ్వొకళ్ళు నా ఫ్రెండ్ ఇలా కొంచెం కట్ చేసి నాకు మా మదర్‌కి పెట్టి ఐ లవ్ మై మదర్ అని పెట్టారు నాకు. అది భలే ఉందే ఈ ఫోటో అని చెప్పి బావుంది గదా! అని చెప్పి పెట్టుకున్నాను ప్రొఫైల్. చానాళ్ళు నేను 2, 3 ఇయర్స్ అలాగే ఉండిపోయి చూసుకోలా గమనించలే పెద్దగా. చాలా మంది అడిగారు సేవకులంటోళ్ళు ఫోను చేసి. అంటే ఏంటి ఇలాగా మదర్ ఫోటో పెట్టారేంటి? ప్రొఫైల్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అని నేను ఈ ప్రొఫైల్ పెట్టిన దాన్ని బట్టి నేనంత స్పిరిచ్యువల్ కాదు ఈ అమ్మాయి. ఇంత ఏదో లైట్ అని మాట్లాడుకున్నోళ్ళు గూడా ఉన్నారు. నేను గమనించలే అసలు. చూడండి ఎంతలాగా తెలియకుండా ఉంటామో కొన్ని విషయాలు. అంటే ఆ ప్రొఫైల్ కూడా అలా పెట్టడం అంత ఇబ్బందే ఎలాగైనా. అది ఏం అంటే మనం ఏం తెలియజేస్తున్నాం అనే విషయం. అక్కడ కూడా దేవుడికి ప్రయారిటీ ఇవ్వచ్చు కదా మనం. మనం దేవుడికి ప్రయారిటీ ఇచ్చే విషయం పెట్టొచ్చు మనం. మనం అనుకోవచ్చు ప్రొఫైల్ ఏముందిలే. నో. అక్కడ కూడా మనం దేవుడికివ్వాలి. మన ప్రొఫైల్ చూస్తారు గదా! జనాలు మన ప్రొఫైల్ చూస్తారు. మన మెసేజ్‌లయి చదివినప్పుడు గూడా. కాబట్టి నేను 2, 3 ఇయర్స్ అలాగే ఇబ్బంది పడ్డానన్నమాట. నాకు తెలియలేదు గూడా అసలు ఈ విషయం. ఆయన ప్రేమ తెలుసుకోలేని స్థితి అన్నమాట మనది. చూడండి ఎలాంటి స్టేజ్‌లో ఉన్నా. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఎంతో గలిబిలి నాకు ఇబ్బందుంది. ఈ ప్రొఫైల్‌ని బట్టి అన్నమాట. ఆయన ఇబ్బంది పడుతున్నాడు. నేను ఆ విషయం తెలుసుకోలేకపోతున్నాను. కొంతమంది చెప్పినా గమనించుకునే స్థితి లేదు నాకు. పర్లేదులే నేనేంటండి ఐ లవ్ మై మదర్ అని పెట్టాను. ఏముంది దానిలో తప్పేముంది? నేనేమైనా బయట అబ్బాయిని పెట్టానా? లేదా ఇంకొక అబ్బాయి ఫోటో పెట్టానా? నేనేం చేశానంటున్నా ఎంతసేపు నేను. అసలు నేను అర్థం చేసుకునే స్థితి లేదు నాకు. ఇంకా అలాగే కంటిన్యూ అయిపోయా నేను. కానీ చాలా గలిబిలి ఎదుర్కొన్న తర్వాత ఇంకా నిదానంగా దేవుడి మనసు నాకు అర్థమైందనమాట. ఒకరోజు అలా అర్థమైన తర్వాత ఇంకా నాకు దేవుడే ఆలోచన ఇచ్చారు. ఈ ప్రొఫైల్ ఏంటి ఇలా పెట్టా నేను వద్దు తీసేద్దాం అని జెప్పేసి మళ్ళీ నేను అక్కడ ఐ లవ్ జీసస్ అని ప్రొఫైల్ మార్చేసుకున్నా అక్కడ నేను. అంటే నేను దానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు. యాక్చువల్‌గా నాకు దేవుడే ప్రయారిటీ తెలుసనుకో. కానీ ఇది జస్ట్ బావుందని పెట్టాను. అది కూడా దేవుడు యాక్చువల్‌గా ఇష్టపడ్డది. అంటే నేను చెప్తున్నాను పైకొచ్చే ప్రొఫైల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన అంతరంగంలో ఉండేయైనా బయట కనిపించే విషయాలైనా దేవునికే ప్రాధాన్యం ఇవ్వాలి. అల్టిమేట్‌గా అంతే. ఆయన అదే చేస్తున్నారు గదా! మన పట్ల అంత ప్రేమగా. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. మీరనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఇలా చెప్తుందక్క ప్రొఫైల్ పెడితే ఏవైద్ది? నో. అది గూడా వద్దు మనం. ఆ బయటకిచ్చే ప్రయారిటీ కూడా అంత కూడా మనకి అవసరం లేదు. చెప్పారు గదా! అదే ఫ్యామిలీ అనేది మనకెప్పుడు బాధ్యతే. కానీ ప్రేమ ఎప్పుడు అల్టిమేట్‌గా ఫస్ట్ ప్రయారిటీ దేవుడికే అన్నమాట. ఇస్తే మనకే మంచిది. మనకే మంచిదది. నేను ఎంతో బాగా చాలా ఇబ్బంది పడ్డా. ఇంక అవన్నీ ఎందుకులే గాని చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం అన్నమాట. కానీ నేను తెలుసుకున్నాను రియలైజ్ అయ్యాక ప్రభా క్షమించయ్యా. ఏంటి నీ ప్రేమను తెలుసుకునేందుకు గుడ్డిదాన్ని అయిపోయాను నేను కొన్ని సంవత్సరాలు అట్లా. చాలా మంది నాకు చెప్తున్నారు. అయినా రియలైజ్ అయ్యలేకపోతున్నాను. చివరికి మన టీమ్ ఒకతను విజయవాడలో మనకక్కడ ఫస్ట్ మీటింగ్ జరిగింది. తాడేపల్లిగూడెంలో మీటింగ్ జరిగినప్పుడు ఆ అబ్బాయి బస్ స్టాండ్‌లో కలిసారు మాకు. కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు. అతను గూడా ఏమన్నాడంటే, "మీరంత స్పిరిచ్యువల్ అనుకోలేదక్క. మీ ప్రొఫైల్‌లో మీరిట్లా ఉన్నారు కదా! అదేమో మా మదర్ అని పెట్టారు. పెద్ద స్పిరిచ్యువల్ అనుకోలేదు నేను" అని చెప్పి అక్కడ ఈ మన టీమోళ్ళు ఎవరైనా విజయవాడలో ఉన్నా ఎక్కడికెళ్ళాలి ఇక్కడ వాళ్ళు ఎక్కడికెళ్ళాలి ప్రేయర్‌కి అని అడిగినప్పుడు, మన పీటర్ గారు చెప్తారు. మన చర్చికి రమ్మని చెప్తారాయన. అట్లా చెప్పినప్పుడు గూడా అతనేం చేశారంటే, ఈ ప్రొఫైల్‌ని బట్టి గూడా కొంత రాలేకపోయాడన్నమాట. రాలేకపోయినా వెనకడుగేసానక్క అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన దగ్గరికొస్తున్నాడు. 2, 3 మంత్స్ నుంచి మన దగ్గరికే వస్తున్నాడు. అయితే తను మాట్లాడిన మాట చూసుకొని నేను సిగ్గుపడ్డాను. అయ్యో! ఏంటి ప్రభా! ఇంత గుడ్డితనం అయిపోయాను, గుడ్డిదాన్ని అయిపోయానండి నేను. తను కూడా చెప్తున్నాడు. ఈ ప్రొఫైల్ చూస్తే నేను రాలేకపోయానక్క. అప్పుడు చెప్పారు పీటర్ గారు మీ దగ్గరికెళ్ళమని. కానీ నేనెందుకో అంత స్పిరిచ్యువల్‌గా అనిపించలేదు మీరు నాకు. ఈ ప్రొఫైల్ చూసాక అనిపించలేదని చెప్తే, అసలు నేనెంత సిగ్గుపడ్డానో నాకే తెలీదు. అని చాలా నన్ను నేను తిట్టుకున్నాను. ఎందుకిలా చేశాను? కొంతమంది చెప్పినా వినలేకపోయానేంటి? దేవుడు కొంతమంది ద్వారా నాతో మాట్లాడిచ్చుండొచ్చు బహుశా. అయితే మన సొంతోళ్ళు, మన టీమ్ వాళ్ళు, మన క్లోజ్‌గా ఉండేవాళ్ళు మీరెవరు చెప్పలేదు గానీ కొంతమంది బయటోళ్ళు. కానీ అలా అంటే మీరు కూడా అనుకోనుండొచ్చు అదేముందిలే అని. నేను అలాగే అనుకున్నా కదా! మదరే కదా! అని. కానీ అట్లా ఉంటదన్నమాట దేవుడి ప్రేమ. సో, మన ప్రయారిటీ ఆయనకివ్వాలి. ఇప్పుడు ఆ అబ్బాయి అంటుంటే నాకు నేనే సిగ్గుపడ్డానన్నమాట. అయ్యో! ఈ 2 ఇయర్స్‌లో కూడా అతను కొంచెం పక్కదారి పట్టేసాడు.
మన దగ్గరికి అన్నాడు ఇప్పుడు తను. "మీ దగ్గరికొచ్చుంటే ఆ రోజు బాగుండేదక్కా. పీటర్ గారు నాకు చెప్పారు. కానీ రాకపోవడం వల్ల ఈ 2 ఇయర్స్ బయటికెళ్ళిపోయాను. వేరే వేరే చర్చిలకెళ్ళడం, స్పిరిచ్యువల్‌గా లోతులు లేవు. నేను తప్పుదారి పట్టాను. వేరే మార్గంలో వెళ్ళిపోయి బెట్టింగ్‌లు అట్లా అలవాటైపోయి అంతా అప్పులైపోయాడు ఇప్పుడు తను చాలా. చాలా ప్రాబ్లమ్ ఎదుర్కొన్నాను. ఎందుకిట్లా అయిపోయింది? అసలు ఆ రోజు ఆయన చెప్పినప్పుడు వచ్చుంటే బాగుండేదేమో" అని ఇప్పుడు తను చాలా మారుతున్నాడన్నమాట. ఈ 3 మంత్స్ నుంచి గూడా. చూడండి ఎలా ఉంటదో మనం చేసే పనులు కొంచెం ఒక్కొక్కసారి కొంతమంది అలా ఇబ్బందవుతది. కొంతమంది లైఫ్‌లు ఇదవుతాయన్నమాట. కాబట్టి ఎక్కడా గూడా నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను. సారీ ప్రభా! ఎప్పుడు ఇలా చేయను. ఎవరికి నేను ప్రయారిటీ ఇవ్వను. అది నేను నా ప్రేమ బయటికి ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా గూడా. ప్రొఫైల్ అనేది అందరికి తెలిసే విషయం అది. అది ఒక మనసు కదా! ప్రొఫైల్ ఎప్పుడు పెట్టుకుంటాం స్టేటస్ గాని, ప్రొఫైల్ గాని మన మనసులో ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నామో మనమేంటి మన మనసేంటో తెలుసుద్ది. ప్రొఫైల్‌లో అయినా, స్టేటస్‌లో అయినా. అందుకే గదా! మనం అది చూసి వాళ్ళు ఓహో! ఈళ్ళిదా అని అర్థం చేసుకుంటారన్నమాట. అలా అర్థం చేసుకొని ఒక ప్రొఫైల్‌ని అందరూ చూసి ఒక ప్రొఫైల్ నేను అలా ఎలా చేశాను? సారీ అని దేవుడికి చాలా సార్లు చెప్పానండి. మీరిదంతా ఫన్నీగా అనిపించొచ్చేమో గాని నేను చెప్పేది వాస్తవం నిజం. దేవుడు అట్లా గూడా ఒప్పుకోడది. నిజమే. ఆ ఇంటర్వ్యూలో నేను ఆయన మాట విన్న తర్వాత నేను తెలుసుకొని ఇంటికొచ్చి నన్ను నేను చాలా సార్లు క్వెషన్ చేసుకున్నా. ఏంటి దీనికి అర్థం ఏంటి? దీనికి మీనింగ్ ఏంటి? అని చెప్పి క్వెషన్ చేసుకున్నానన్నమాట. క్వెషన్ చేసుకున్నప్పుడు నాకు కొన్ని విషయాలు ఇలా దేవుడు బయలుపరిచాడు. అప్పుడు నా తప్పులేంటో నాకు చూపిచ్చాడు దేవుడు. సారీ ప్రభా! ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా అని నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగానన్నమాట. అలా మనం కొన్ని విషయాలు కొన్నిసార్లు మరుగైపోతాయి. గుడ్డివారంగా అయిపోతాం. కానీ దేవుడు మాత్రం చాలా పర్ఫెక్ట్. ఆయన ప్రేమలో ఎప్పుడు మార్పుండదండి. అది ధ్వజమెత్తే ప్రేమనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలి. వెడల్పు అన్నీ గూడా. సూపరండి. ఆయన లవ్ ఇక అట్లా అల్టిమేట్ అది. చెప్పడానికి లేదు. మాటల్లో నేను వర్ణించలేను గానీ, నిజంగా నాకు అక్కడి నుంచి వచ్చాక నేను కొన్ని రోజులు నాకు టైం పట్టింది ఇదంతా. ఎందుకిది మాట? ఎందుకిలా అన్నారు? ఎందుకీ మాట? ఓకే. మనకి అప్లై చేసుకుందాం ఇది. సో, నిజమే గదా! మనం అట్లా ఉన్నామా? లేం గదా! అని చెప్పి నేను చాలా ఆలోచించుకున్నాక దేవుడు నా విషయాల్ని బయలుపరిచాడు. నా మిస్టేక్స్ తెలియజేశాడు. సారీ ప్రభు అని చెప్పాను నేను దేవుడికి. అస్సలు సిగ్గుపడను సారీ చెప్పడానికి.